వెల్కమ్ టు సుందర్ షాట్స్. సోషల్ మీడియా పవర్ మరోసారి రుజువైంది. దెబ్బకు ప్రభుత్వం దిగొచ్చింది. మీరు చూసారు కదా, మన T10లో కూడా చూపించినాం. జగిత్యాలలో ఒక డ్రైవర్ చిన్న ప్రశ్న వేసిందని ఆయన ఉద్యోగాన్ని పీకేశారు. మరి అలాంటి డ్రైవర్ ఉద్యోగాన్ని సోషల్ మీడియా దెబ్బకు మళ్ళీ ప్రభుత్వం దిగొచ్చి మంత్రివర్యులే ఏం మాట్లాడుతున్నారో వినండి. రైతులకు సంబంధించిన ధాన్యం గురించి అడిగినారని ఆ డ్రైవర్ తొలగించాము అని చెప్పే మాట అవాస్తవం. అతను ఆర్టీసీ డ్రైవర్ను తొలగించున్నామనేది అవాస్తవము అంటున్నారు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు. మరి ఇదేంటి? ఇక్కడ చూడండి ఈ ఫోటో. ఇదేంటి? జగిత్యాల బస్ డిపో మేనేజర్ ఇచ్చిన నోటీస్ కాదా ఇది? కాబట్టి అవాస్తవం అని చెప్పకండి. ఒక పొలిటికల్ లీడర్గా కాకుండా ఒక మంత్రిగా బాధ్యతాయుతంగా మాట్లాడండి. నేరుగా ఉద్యోగి కాదు, హైర్ బస్సుకు సంబంధించిన ఉద్యోగి అయినప్పటికీ ఆ బస్సు యజమానికి చెప్పడం జరిగింది అతని ఉద్యోగం నుంచి తొలగించేటువంటి ప్రయత్నం చేయవద్దని. చాలా మంచి పని చేశారు. ఏదైతే ఆ బస్సు యజమానికి ఫోన్ చేసి తొలగించొద్దని చెప్పారు కదా, మీకు ప్రత్యేక అభినందనలు. T10 తరపు నుంచి ప్రత్యేక అభినందనలు చెప్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం నడుపుతున్నప్పుడు పొరపాట్లు జరుగుతాయి. మరి అలాంటి పొరపాటును సరిదిద్దుకోవడం అనేది చాలా మంచి విషయం, అభినందించదగ్గ విషయం. కానివ్వండి. మీరు అశోక్ ఎవరైతే మాట్లాడినారో ధాన్యానికి సంబంధించి రైతుల పక్షాన మేము తప్పకుండా పాజిటివ్ క్రిటిసిజాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాం. మేము ఆ యొక్క పార్టీ ప్రొక్యూర్మెంట్ మీద ప్రభుత్వం మొత్తం యాంత్రాంగంగా పనిచేస్తూ ఉంది. ఇది మంచి మాట. అశోక్ ఏదైతే చేసిన కామెంట్లు ఉన్నాయో దాన్ని పాజిటివ్ క్రిటిసిజంగా తీసుకుంటాం. ఆ ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశాన్ని మేము చూస్తున్నాం అని చెప్పి చూసారా. ఇది సరైన పద్ధతి. ఒక ప్రభుత్వంగా ఒక బాధ్యతలో ఉన్నప్పుడు అట్లాంటి క్రిటిసిజం వస్తే, ఒక ప్రశ్న వస్తే ప్రశ్న నుంచి నేర్చుకోండి. నేర్చుకున్న సందర్భంలోనే మీ స్థాయి పెరుగుతుంది. ఒక పొరపాటును ఒప్పుకున్నా, ఒక పొరపాటును సరిదిద్దుకున్నా మీ స్థాయి పెరుగుతుంది, తగ్గదు. ప్రజలు అర్రే ఏం చేసిరాయా, జరిగితే పొరపాటు జరిగింది కానీ సరి చేసుకున్నారు వెంటనే, లేట్ చేయకుండా అని చెప్పేసి మంచి పేరు వస్తుంది. అనుకున్నంత పంట రావడం వల్ల కొనుగోలు కేంద్రాలు పెంచి దాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తాను. లారీలు ఇతర అనేక రకాల అంశాలతో ముడిపడినటువంటి ఈ పరిస్థితి గౌరవాలు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన సమస్య రాష్ట్రంలో తీవ్రంగా ఉంది. కొద్దిమంది రైతన్నలు ప్రాణాలు కోల్పోయారు. అక్కడ రైతు సంఘాలు మొత్తం అక్కడ పర్యటించినాయి. ఏదైతే ఆ వ్యవస్థను సరిదిద్దాలి, ఇంకా బాధ్యతాయుతంగా సరిదిద్ది దాన్ని బాగుపరచాల్సిన బాధ్యత మీకుంది. కాబట్టి మాట్లాడండి మిగతా అంశాలు. కేంద్ర ప్రభుత్వం సరి అయినటువంటి సహకారం లేని కారణంగా ఇటువంటి అంశాలు జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం సరి అయిన సహకారం లేదు అని చెప్తున్నారు పొన్నం గారు. ఇప్పుడు కాదు కదా, ప్రజల ముందు చెప్పండి కేంద్రం ఏం సహకరించాలి, ఏం సహకరిస్తలేదు, కేంద్రం పైన ఒత్తిడి తేండి, ప్రజలకు కూడా వివరించండి. ఇది ఒక్క పార్ట్ మాత్రమే. రెండో పార్ట్ ఏంటంటే యాజ్ ఏ రాష్ట్ర ప్రభుత్వంగా అక్కడున్న సమస్యల్ని సాల్వ్ చేయాల్సిన బాధ్యత మీదే. కేంద్రం సహకరిస్తలేదని చెప్పేసి మీరు దాన్ని సాల్వ్ చేయకుంటే ఎవరాగం కావాలి? రైతులాగం కావాలా? దాన్ని ప్రక్రియ క్రియాశీలకంగా చేస్తాను. ఆ సందర్భంగా ఆ అశోక్ అనే వ్యక్తి డ్రైవర్ ప్రైవేట్ హైర్ బస్సుకు సంబంధించిన వ్యక్తి మాట్లాడితే దాన్ని స్వాగతించడం తప్ప ఎక్కడ మేము సంస్థ పట్ల ఎవరు కూడా మా యాజమాన్యం అటువంటి చర్య తీసుకోమని అతను చెప్పలేదు. నేను ఇప్పుడే ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్లతో మిగతా ఆ ప్రైవేట్ బస్సుకు సంబంధించిన యాజమాన్యాన్ని కూడా చెప్పడం జరిగింది. అతను ఉద్యోగం తొలగించే ప్రశ్న లేదు. ఇటువంటి తప్పుడు ప్రచారం చేయదని కోరుతాను. ఆ అశోక్ కంటిన్యూగా ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశం హైర్ బస్సులో ఉంటుంది. గుడ్, ఇది మంచి మాట. అశోక్ హైర్ బస్లో కంటిన్యూగా ఉద్యోగం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇంకోటి, తప్పుడు ప్రచారం చేయొద్దు అంటున్నారు. తప్పుడు ప్రచారం కాదు మంత్రి గారు, ఇది సరైన ప్రచారమే. మీ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఇచ్చిన కంప్లైంట్కు ఆయనను తొలగిస్తూ బస్ డిపో మేనేజరు ఇచ్చిన నోటీస్ కూడా మేము చూపించినాము. అయితే అది జరిగిపోయిన తప్పు, పొరపాటు. భవిష్యత్తులో జరగకుండా ఎలా చూస్తారో చూసుకోండి. ఇప్పుడు జరిగిన పొరపాటును సరి చేసుకున్నారు, మంచిది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఎలాంటి ముందు చర్యలు తీసుకుంటారో తీసుకోండి. ఒక్కసారి చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం కాదు. ఇది సోషల్ మీడియా యుగం. వెనకటికి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా కొన్ని పత్రికలు మాట్లాడితే మాట్లాడేవి, లేకపోతే లేదు. ప్రజలు కింద మాట్లాడుకునేది, ఎవరికి తెలియపోయేది ఏం మాట్లాడుకుంటున్నారు అనేది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత గట్టిగా ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు, కడుగుతున్నారు. ఇక ప్రతిపక్షాలు ఉన్నాయే ప్రశ్నిస్తుంది కదా, వాళ్ళు ఇంకా బలంగా ప్రచారం చేస్తున్నారు.
కాబట్టి అలాంటి విషయాలకు తావివ్వకుండా మీరు ఏదైతే సరిదిద్దుకున్న పద్ధతిని కంటిన్యూ చేయండి, పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీకు ప్రత్యేక అభినందనలు చెప్తుంది T10. ప్రజలారా చూసిరు కదా సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్గా మారిందో. మీరు కూడా కామెంట్ రాయండి వీడియో మీద. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి T10.